కాకరకాయలతో ప్రతిసారి కాకరకాయ కర్రీ, వేపుడు, ఫ్రై కాకుండా ఇలా కాకరకాయలో కొబ్బరి పొడి వేసి ఒకసారి పొడిని ట్రై చేయండి. చపాతీలోకైనా, రైస్‌లోకైనా, పప్పు, రసం, సాంబార్‌లోకైనా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్‌ని వేసి, కాకరకాయల పైన ఉండే పొట్టు తీసేసి సర్కిల్‌గా కట్ చేసుకొని, ఉప్పు, నీళ్లు వేసి బాగా నీట్‌గా కడిగి, అలా కడిగిన కాకరకాయ ముక్కల్ని ఇలా ఆయిల్‌లో వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయ్యేలోపు పొడి కోసం మిక్సీ జార్‌లోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం పొడిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లిపాయల్ని పొట్టు ఒలుచుకోకుండానే వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కాకరకాయలని చూడండి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాచెస్ కింద చూపిస్తున్నాను. ఇవి క్రిస్పీగా అయ్యి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగిలిన కాకరకాయలన్నిటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చపాతీలోకైనా, పప్పు, రసంలోకి సైడ్ డిష్‌గా అయినా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.